ఒక బిల్డింగ్ శాంపుల్ కి చూపిస్తా చూడుర్రి ఎంత పెద్దగా ఉంది అనేది. ఇగో చూడుర్రి, ఇట్లా లేపుతా ఉంటే ఎంత హైట్ లేపుతుంటే అంత ఫోన్ అట్లా లేపుతారు. అన్నీ అంతే ఉంది. ఇప్పుడు వెళ్తున్నా కదా నేను ఒక బిల్డింగ్, అది ఇదే బిల్డింగ్ అనమాట. ఇందులో 100th ఫ్లోర్కి వెళ్తున్నా అన్నట్టు. ఇప్పుడు 100 ఫ్లోర్కి వెళ్తున్నా. ఇప్పుడు ఇది కింద నుంచి పైనకి వెళ్ళి నాకు చూపిస్తాడు. బిల్డింగ్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయినా. మొత్తం అన్ని ఎస్కలేటర్లు ఉంటాయి. ఫస్ట్ ఏమో ఎస్కలేటర్లు, తర్వాత అంతానేమో మనకి లిఫ్ట్లకి తీసుకుపోతారు. బట్ ఎంటర్ అయినాక బిల్డింగ్ లో ఇట్లుంది. ఇక్కడ నుంచి ఎంటర్ అయినా నేను. ఇక్కడ అన్ని వెళ్ళే ముందు ఇవన్నీ షాపింగ్ మాల్ అన్నట్టు. మొత్తం అన్ని ఈడలేని స్టోర్లు అన్ని ఈయనే ఉన్నాయి. అసలు సూపర్ అంటే సూపర్. ఇగో ఇక్కడ నుంచి ఒక పైన వ్యూ ఇస్తా చూడండి, సూపర్ ఉంది. ముందు కాటియే ఉంది. అసలు బాబా అటు ఇటు చూస్తా ఉండిపోతున్నా నేను అంతా. ఈ బ్రాండ్ పేర్లు ఎప్పుడు ఇది విన్నాను అనుకోరు ఆబ్వియస్లీ, ముందు రేపాను. బట్ ఇక్కడ ఎప్పుడు విన్నాను బ్రాండ్లు, కొత్త కొత్త అన్ని ఈడనే చూస్తున్నా. ఫైనల్లీ డెస్టినేషన్కి అయితే వచ్చేసినాము. ఇదే అనమాట ఎడ్జ్. ఇక్కడ నుంచి మనం పైనకి వెళ్తాము. బట్ ఇది ఎంట్రన్స్ పాయింట్ అనమాట. ఇక్కడ వెనక కనిపిస్తుంది కదా ఎడ్జ్ అని, అదే ఎంట్రన్స్ పాయింట్. ఇక్కడ నుంచి మనం పైనకు పోతాము. ఇప్పుడు ఎంటర్ అయిపోయినాము. ఇక్కడ నుంచి ఎంటర్ అయినాము అనమాట. అక్కడ చెక్ ఇన్ అయిపోయింది. ఇదంతా ఎంట్రీ అనమాట. ఇదో పైన అంతా చూస్తురుగా, సూపర్ అంటే సూపర్ ఉంది ఇది. మనం ఎక్స్ప్రెస్ తీసుకున్నాం కాబట్టి ఎవరు జనాలు కనిపిస్తలేరు. బట్ ఎక్స్ప్రెస్ తీయకుండా ఉంటే మాత్రం ఇగో మనం కంపల్సరీ లైన్లో రావాలి. ఇప్పుడు మనకి ఈజీ అయిపోయింది అనమాట. ఎంట్రన్స్ చూడరు ఎట్లుందో, నెక్స్ట్ లెవెల్. 100th ఫ్లోర్కి వెళ్తాం అనమాట. ఇప్పుడు ఇది ఎంట్రీ, కానీ చూడరు ఎంట్రన్స్ మొత్తం అంతా కూడా డిజైన్లు ఉన్నాయి. సో ఇప్పుడు ఒక్కొక్కళ్ళని లిఫ్ట్ ఎక్కిస్తారు అన్నట్టు. లిఫ్ట్ ఎక్కించి ఒక్కొక్కళ్ళని బ్యాచ్ వైజ్ పంపిస్తారు. ఒక లిఫ్ట్లో ఎంతో మంది ఉంటారు ఇక అట్లా. ఇప్పుడు లిఫ్ట్ ఎక్కుతాం కదా, లిఫ్ట్ అనేది చాలా ఫాస్ట్గా వెళ్తుంది అనమాట. ఎట్లా అంటే మనకి అక్కడ సెకండ్స్ కూడా చూపిస్తాడు. అండర్ ఎ మినిట్ అనుకుంటా, సరిగ్గా గుర్తులేదు. చాలా ఫాస్ట్ వెళ్ళిపోతాం. ఈ లైన్ చూస్తారు కదా, ఈ లైన్ అంతా ఏంటి అంటే ఇది 5:30 అవుతుంది. ఇప్పుడు 5:40 5:30 ఉన్న లైన్ అంతా ఇదనమాట. అంటే ఇక్కడ టైమ్డ్ ఎంట్రీస్ ఉంటాయి. నేను ఫ్లెక్సిబుల్ ఎంట్రీ తీసుకున్నాను కదా, సో ఫ్లెక్సిబుల్ తీసుకున్నందుకు నాకు ఈ లైన్ అంతా స్కిప్ చేసి ఎవరు ఆ టైంలో ఉన్న వాళ్ళతో పోవాలన్నారు. సో అదే ఈ లైన్. మనకి 2 ఎలివేటర్స్ ఉంటాయి, 2 3. సో ఆ ఎలివేటర్స్ ఎక్కించి పైనకు పంపిస్తారు. మనం ఎట్లా పోతున్నాం అన్నది లిఫ్ట్ కూడా చూపిస్తా, క్రేజీ ఉంటుంది, చూపిస్తా. ఇప్పటిదాకా సౌండ్లు వస్తున్నాయి అనుకుంటారు కదా, ఏంటంటే ఇదే ఇక్కడ ట్రైన్ పోయి ఆగినట్టు చూపిస్తుంది మొత్తం కదా. సబ్వేల ట్రైన్ వచ్చి ఆగినట్టు చూపిస్తుంది. ఇదే సౌండ్ అప్పటి నుంచి బ్యాక్గ్రౌండ్. సింబాలిక్గా చెప్తుంది అనమాట. వెయిట్ చేసే టైంలో ఏదో ఒక టైంపాస్ పెట్టాలి కదా, అదే టైంపాస్ ఇది. లైన్ ఇంకా కంటిన్యూ అయితేనే ఉంది. బట్ ఇక్కడ మధ్యలో ఒక చిన్న రాసేడు చూడారు, అవర్ సిటీస్ అవర్ ఫ్యూచర్ అని. ఇదంతా బిల్డింగ్ పేరు హడ్సన్ యార్డ్స్ అనమాట. హడ్సన్ యార్డ్స్ అనే బిల్డింగ్లో 100th ఫ్లోర్కి వెళ్తున్నాము. వీళ్ళు అసలు ఎట్లా చేసారు, ఇందాక ట్రైన్ది కూడా ఉంది కదా, ఆ ట్రైన్ది కూడా సింబాలిక్గా వాళ్ళు ఏం చెప్పారంటే ఇదంతా 10 years ఆఫ్ కన్స్ట్రక్షన్ అంట. ఈ 10 years ఆఫ్ కన్స్ట్రక్షన్లో కింద ట్రైన్స్ వెళ్తాయి. ఇందాక నేను వీడియోలో చెప్పిన కదా సబ్వేస్ ఉంటాయని, ఆ కింద ట్రైన్స్ అనేది ఎప్పుడు ఆగలేదంట వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసిన రోజు. ఇంకా ఫైనల్కి వచ్చేసినాము. ఇదేమో ఇంజనీర్డ్ ఎర్త్ అని ఉంది కదా, ఇదంతానేమో వీళ్ళు 14 acresలో న్యూ పార్క్స్ క్రియేట్ చేస్తారు. అసలు ల్యాండ్ అనేది లేని ప్లేస్లో. అండ్ ఇటు రైట్ సైడ్ చూసుకుంటే ఇదంతా అసలు మనము వాటర్ లేకుండా కూడా ప్లాంట్స్ అనేది ఎట్లా పెంచవచ్చు అనేది ఇక్కడ రిప్రజెంటేషన్ పెట్టారు. కిందంతా ఎయిర్ కండిషనింగ్ అని ఉంది. ప్లాంట్స్ అన్నీ అట్లనే పెరుగుతున్నాయి అన్నమాట. ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు
అంటే ప్రతి ఒక్క బిల్డింగ్ కి మనకి వెంట్ అనేది ఉండాలి కదా. ఆ వెంట్ కింద ఒక 15 జాయింట్ ఫ్యాన్స్ పెట్టినంట. ఆ 15 జాయింట్ ఫ్యాన్స్ యూజువల్ అయితే మన జెట్ ఇంజన్స్ లో ఉంటాయంట. అది ఎంత పెద్దగా ఉన్నది ఇక్కడ పెట్టిరు చూడు. అగో అది ప్లస్ ఇగో ఇటు చూస్తేనేమో మొత్తం ట్రాష్ ఎట్లా వెళ్తుందా అని ఇక్కడ రాస్తారు. స్మార్ట్ ట్రాష్ అంటే వాటర్ అంతా ఎట్లా సివర్ సిస్టమ్ లోకి వెళ్తుంది అనేది ఇక్కడ మొత్తం అన్ని లైన్ వస్తా ఉన్నాయి అన్నట్టు. ఇది కొత్త బిల్డింగ్ కదా, సో అంతా ఎట్లా డెవలప్ చేసారు ఈ యాడ్స్ మొత్తం. ఇది బంచ్ ఆఫ్ బిల్డింగ్స్ అన్నట్టు ఉన్నాయి. ఇక్కడ ఎట్లా ఇస్తారు అంటే ఒక్కొక్కటి మనకి ఇప్పుడు ఇదేమో ఇందాక ట్రాష్ చూపించిన కదా, ఇదేమో ఎయిర్. నెక్స్ట్ ఇంకొకటి వస్తుంది ఆగోరు. ఇట్లా వస్తూనే ఉన్నాయి. కింద ట్రైన్లు పోతున్నాయి చూడరు, ఇందాక మనం చూసిన ట్రైన్లు కిందకి వెళ్ళిపోతున్నాయి. ఇక పైన అంతానేమో ఈ బిల్డింగ్స్ ఉన్నాయి. ఇగో రీయూజింగ్ ద రెయిన్ అంట, అంటే రెయిన్ వాటర్ సిస్టమ్ ఎట్లా యూజ్ చేస్తుర్రా అనేది కూడా చూపిస్తుంది. కింద 4 ట్యాంకులు 1 2 3 4. ఆ ట్యాంక్స్ లో రెయిన్ వాటర్ అంతా స్టోర్ చేసుకొని ఇక మళ్ళీ వాడుతుర్రు అన్నట్టు, రీయూజ్ చేస్తారు దాన్ని ఫిల్టర్ చేసి. సూపర్ అంటే సూపర్ అసలు. ఇప్పుడు ఇంకా మనం పోకముందు ఇవన్నీ ఉన్నాయి అన్నట్టు. మళ్ళీ వచ్చేసినాము. ఈడ చూడుర్రు, ఇక ఎలివేటర్ ఎక్కే ప్లేస్ ఇదే అన్నట్టు. ఈ మధ్యలో కనిపిస్తుంది కదా, అది కూడా వన్ ఆఫ్ ది అట్రాక్షన్ అనమాట. ఈ హడ్సన్ యార్డ్స్ అనేది 28 acres కమ్యూనిటీ అంట. ఇదంతా ఒక బిల్డింగే కాదు. ఈ హడ్సన్ యార్డ్స్ అనే పేరు ఎట్లా వచ్చిందంటే 28 acres కమ్యూనిటీ. ఇది మళ్ళా యాక్టివ్ రైల్ రోడ్ పైన కట్టిరు. ఇది అసలు 25 బిలియన్ అనమాట. దీనికి పెట్టిన మనీ 25 బిలియన్. అసలు చూడు 25 బిలియన్ ఏడా అంటే బాబా బాబా. ఇక పైన పోతున్నాం మనము. అక్కడ కనిపిస్తుంది అసలు ఎంత ఫాస్ట్గా పోతాం అంటే అంత ఫాస్ట్గా పోతాం. అందరు ఉన్నారు కదా, అందుకే చెప్పండి మాట్లాడలేరు. అక్కడ ఫ్లోర్ చూపిస్తాను, అది కావాలని ఈజీగానే ఇచ్చేస్తున్నా. కానీ ఇదంతా చూడు లిఫ్ట్లో కూడా సూపర్ అసలు. మనం ఎట్లా ఎక్కుతున్నామో అన్నది డైరెక్ట్ బయటకు చూపించకుండా లిఫ్ట్లో మనకి వర్చువల్గా ఇస్తుంది. నెక్స్ట్ లెవెల్ ఇదంతా ఏదో వర్చువల్గా ఎక్కుతున్నట్టు చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసినాం, ఆల్మోస్ట్ ఎక్కేస్తున్నాం. అండర్ మినిట్ కూడా వచ్చేసినా అయిపోయింది. ఇక అండర్ మినిట్ వచ్చేసినా నేను క్లౌడ్స్లోకి వచ్చేసినా. 100 అయ్యా ఇప్పటిదాకా ఒకటి ఉంటే ఇప్పటి నుంచి ఒక లెక్క. బాబా చూడు అసలు వచ్చేసినాం బయటకి. అండర్ మినిట్ వచ్చినాము. నేను లిఫ్ట్ స్టార్ట్ అయినప్పుడు వీడియో స్టార్ట్ చేసిన. అండర్ మినిట్ వచ్చేసినాం పైనకి. బా నెక్స్ట్ లెవెల్ ఇదంతా కూడా. ఇదంతా జస్ట్ గ్లిమ్స్ మాత్రమే, ఇక్కడికే అయిపోయింది అనుకోకర్రి. దీన్ని మించుంది, అది కూడా చూపిస్తా. బట్ బిల్డింగ్ అంతా ఎంటర్ అవ్వగానే చూడదు ఎంత ఉంది. 101 ఫ్లోర్ కూడా పోవచ్చు, ఇక్కడ నుంచి 101 ఫ్లోర్ కూడా పోవచ్చు. అది కూడా నెక్స్ట్ వెళ్తా. బట్ రండి, మిగతా అంతా కూడా చూపిస్తా. ఇంకా వీడియో ఉంది అన్న కదా, ఇగో బయట పోతున్నాం చూడర్రి. బయటకు పోయినాక అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఏందా నెక్స్ట్ లెవెల్ అనేది కూడా చూపిస్తా. బట్ వ్యూ చూడర్రి, బాబా ఇదంతా న్యూయార్క్ సిటీ మొత్తం మన కాళ్ళ కింద ఉన్నట్టే ఉంది చూడర్రి. వెదర్ అయితే మస్తు ఉంది, వెదర్ అస్సం అసలు. వెదర్ అయితే న్యూయార్క్ సిటీ. ఇందాక చూసిన రివర్లో అసలు చూడర్రి, బాబా అసలు నెక్స్ట్ లెవెల్ ఇది. మన కాళ్ళ కిందనే బిల్డింగ్లు ఉన్నాయి. అగో చూడరు కిందకి. వీడియోలో ఒక హైలైట్ చూపిస్తాను కదా, ఇగో కనిపిస్తుందా? దీనిపైన మనం నడవచ్చు అన్నట్టు. ఇదంతా అదే అసలు. ఇదంతా ఇప్పుడు వీళ్ళందరూ వెయిటింగ్ అన్నమాట, ఎప్పుడెప్పుడు ఎక్కేద్దామా అన్నట్టు. మనం కూడా ఎక్కుతాం ఇప్పుడు ఇలా. కానీ ఇక్కడ నుంచి చూడర్రి, అబ్బా 100 ఫ్లోర్స్ మీద నుంచి నుంచోవచ్చు మనం ఈ గ్లాస్ పైన నుంచొని. ఇగో మేము వెళ్తుంది చూడరు. ఇప్పుడు అందరు ఎక్కుతారు. ఇప్పుడు ఈమె జస్ట్ ఇప్పుడే క్లీన్ చేసింది గ్లాస్. వన్స్ క్లీన్ అవ్వగానే అగో ఎవరు జంపింగ్ లేదా అన్నారు. మనం ఎక్కేసినాము. అగో మనం ఎక్కేసినాం చూడరు. అసలు హైలైట్ ఏంది అంటే ఇగో మనం చూడు 100 ఫ్లోర్ పైన నడుస్తున్నాం గ్లాస్ పైన. చాలా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అన్నట్టు. ఇది ఫస్ట్ టైం నేను ఎక్కడికైతే భయపడ్డా, కానీ ఇప్పుడు చూడు
కింద కనిపిస్తుంది 100 ఫ్లోర్ పైన ఇట్లా నడుస్తున్నా అన్నట్టు. హైలైట్ అని చెప్పినా కదా, ఇగో ఇదే హైలైట్ అనమాట. 100 ఫ్లోర్ నుంచి ఇగో కిందకి చూడరు. నేను గ్లాస్ పైన ఉన్నా, మన కిందకి కనిపిస్తుంది. నేను ఇది సెకండ్ టైం రావడము. ఫస్ట్ టైం ఎక్కినప్పుడు అయితే ఇది కిందకి చూస్తేనే భయం వేసింది నాకు, అంత భయంకరంగా ఉండే. బట్ ఇప్పుడు చూడరు, 100 ఫ్లోర్ నుంచి నేను 100 ఫ్లోర్ల పైన, అంటే జస్ట్ ఒక గ్లాస్ మీద నుంచిన నేను అంతే. నాకు కిందకి జస్ట్ ఒక గ్లాస్, కాంక్రీట్ లేదు ఏం లేదు, అంతా జస్ట్ ఒక చిన్న సన్న గ్లాస్ అంతే. నేను అన్నట్టు ఫస్ట్ టైం అసలు ఈ గ్లాస్ పైన కాలు పెట్టాలంటేనే భయం వేసింది. అట్లాంటిది మమ్మీ వాళ్ళు చూడు ఎక్కేసిర్రు, ఫోటోలు కూడా దిగేస్తారు. ఇటు నుంచి అసలు వ్యూ చూడుర్రి మొత్తం. అసలు ఇగో అన్ని పెద్ద బిల్డింగ్లే, ఉన్న పెద్ద బిల్డింగ్లలో మనం హైయెస్ట్ బిల్డింగ్ పైన ఉన్నాం అనుకోరు. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ముందు కనిపిస్తుంది కదా ఒకటి, అది ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ అనమాట. అందులో కూడా 145th ఫ్లోర్ దాకా ఎక్కొచ్చుకోవాలి. మనం ఇప్పుడు ఎక్కిందేమో 100th ఫ్లోర్ కదా, అది కూడా మనము టికెట్ కొనుక్కొని 145th ఫ్లోర్ దాకా వెళ్ళవచ్చు. ఇదంతా సిటీ, మొత్తం సిటీ అన్నట్టు ఇది. బాబా ఈ ముందు కనిపిస్తున్నాయి కదా, ఈ బిల్డింగ్ చూడు, మొత్తం అన్ని ఆఫీస్ చైర్స్. బిల్డింగ్ మొత్తం ఆఫీస్ చైర్లే ఉన్నాయి, బిల్డింగ్ అంతా కూడా. అసలు హైలైట్ ఇది, హైలైట్ అంటే హైలైట్ ఇది. బాబా నెక్స్ట్ లెవెల్ ఇదంతా కూడా. 100 ఫ్లోర్లతోనే బిల్డింగ్ అయిపోలే, ఇంకా 100 ఫ్లోర్స్ కన్నా కూడా పైనకు ఉంటుంది. ఇగో ఇదంతా కూడా బిల్డింగ్ అన్నట్టే. అక్కడికి మనకి యాక్సెస్ ఉండదు, ఇంకొక ఫ్లోర్ యాక్సెస్ ఉంటుంది, అదేమో ఇది పైన కూడా ఎక్కి చూపిస్తా. బట్ మీరు అటు చూసిరు కదా వ్యూ, ఇప్పుడు ఇటు కూడా ఒకసారి చూపిస్తా. అసలు సూపర్ అంటే సూపర్ ఉంటుంది వ్యూ అంతా కూడా, నెక్స్ట్ లెవెల్. ఇదంతా ఎంజాయ్ చేయడానికే వస్తారు అనమాట అందరు. బా కానీ చలి మాత్రం పీక్స్ లో ఉంది, సింగిల్ డిజిట్స్ ఉంది అనమాట. మమ్మీ వాళ్ళకి ఇక కొత్త కదా, కొంచెం అడ్జస్ట్ అవుతుర్రు. బట్ చలి మాత్రం పీక్స్ ఉంది. చూడుర్రి సిటీ అయితే మన కాళ్ళ కిందనే ఉన్నట్టుంది. ఇగో ఈ పక్కన ఇదన్నీ ఆరామ్సే ఒక 70 ఫ్లోర్స్ ఉంటుంది అనుకుంటా. దానికంటే పొడుగున్నాం మనం, అంటే అదే బిల్డింగ్ కింద నుంచి మస్తు హైట్ కనిపిస్తుంది, దానికంటే పెద్దగా ఉన్నాం మనం. పీక్స్ అసలు. ఇందాక మనం అక్కడి నుంచి ఫోటోలు దిగినాము, అక్కడే నేను ఇందాక అన్నీ చూపించిన. ఇప్పుడు 101 ఫ్లోర్కి ఎక్కేసినాము. ఇదంతా కూడా అబ్జర్వేషన్ డెక్ అనమాట. అసలు సూపర్ ఇదంతా కూడా, ఎటు చూసిన బిల్డింగ్లు. ఇవన్నీ ఏదో జస్ట్ ఆట బొమ్మలకు ఉన్నాయి నాకైతే, ఇంత పైనకెళ్ళి చూస్తుంటే. అసలు నెక్స్ట్ లెవెల్ ఇదైతే, ఎటు చూసిన బిల్డింగ్సే అన్నీ. ఇంకా చూపిస్తాను అడుగు, అటు సైడ్ అయిపోయింది కదా, ఇటు సైడ్ కూడా చూడండి ఒకసారి. సూపర్ అంటే సూపర్ ఇదంతా ఎక్స్పీరియన్స్. మమ్మీ వాళ్ళకి ఇంకా సూపర్, ఎందుకంటే నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇదే ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యింది. పీక్స్ మనకి నెక్స్ట్ లెవెల్ స్టఫ్ అంతా మనం చూపిస్తామంటే ఉత్తాగా అనుకుంటుర్రేమో. సబ్స్క్రైబులు కొట్టుర్రి, నెక్స్ట్ లెవెల్ స్టఫ్లు ఇట్లాంటివి వస్తూనే ఉంటాయి ఇప్పటి నుంచి. ఇంకో సైడ్ కూడా పోయి చూద్దాం పదండి. అసలు 100th ఫ్లోర్ అదే హైలైట్ అనుకుంటే 101 ఫ్లోర్లు ఉన్నాం మనం. ఇదంతా 101 ఫ్లోర్. పీక్స్ అసలు. చూడు ఇందాక రైల్ రోడ్స్, ఇదంతా యాక్టివ్ రైల్ రోడ్ అనమాట. అటేమో వేరే పార్ట్ ఆఫ్ ద సిటీ ఉంది, అదంతా న్యూ జెర్సీ. రివర్కి అటంతానేమో న్యూ జెర్సీ, ఇటంతానేమో న్యూయార్క్. వెళ్ళిపోదాము అని స్టార్ట్ అవుతున్న టైంలో ఇగో సన్సెట్ అవుతుంది చూడరు, సూపర్ ఉంది సన్సెట్. ఇగో కిందంతానేమో ఈ షిప్పులు బోట్లు అన్నీ పోతా ఉన్నాయి, బాగుంది. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది ఇదంతా. బయటకు వచ్చేసినాము, బయటకు వచ్చినాక ఇదంతా చూడుర్రి, మొత్తం షాపింగ్ లెక్క. అంటే జస్ట్ దీనికి కావాల్సిన అన్నీ కొనుక్కోవాలన్నట్టు పెట్టారు. బట్ ఇదంతా బయట భలే ఉంది ఇదంతా కూడా. ఇక కింద హడ్సన్ యార్డ్స్ అని
మధ్యలో ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, ఒక చిన్న ఆ, అదొక ఆర్ట్ ఫామ్ అని చెప్పాలి, అది కూడా ఉంటుంది కింద. అది చూపిస్తాను నడుర్రి నెక్స్ట్ కిందకు పోయినాక. ఇగో ఇదంతా చూడరు అసలు నెక్స్ట్ లెవెల్ ఇదంతా. చలో కిందకి వెళ్ళి అది చూసేసి నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. చూడుర్రు అసలు బల్గారి రోలెక్స్ మళ్ళీ వచ్చేసింది ఈడ కూడా. రోలెక్స్ అన్ని షాపింగ్ మాల్ అంటే అన్ని షాపింగ్ మాల్లు ఉన్నాయి. కిందకి దిగిన అన్నట్టు ఇంకో నెక్స్ట్ అట్రాక్షన్ అన్నా కదా, ఇక్కడ నుంచి చూపిస్తా చూడుర్రి. అగో బయటకు వచ్చినాక ఒక మంచి ఆర్ట్ ఫామ్ చూపిస్తాను ఇక. ఇగో ఇదే, ఇదంతా మస్తు ఉంటుంది అనమాట. అగో ఇదంతా నడవనిచ్చేటోళ్ళు కూడా ఇంతకుముందు, బట్ ఇప్పుడు టైం అయిపోయినట్టుంది, కింద క్లోజ్ చేసి ఉంది. ఇదంతా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట ఈ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. దాని పక్కన బిల్డింగ్ చూడు, అది కూడా పీక్స్ అనమాట. ఇప్పుడు మనం వచ్చింది ఈ బిల్డింగ్ లో నుంచి బయటకు వచ్చినాము, కానీ సూపర్ అనమాట ఇదంతా కూడా. అసలు నెక్స్ట్ లెవెల్ ఇదంతా. న్యూయార్క్ అంటేనే న్యూయార్క్ ఇక అనుకోరు, ఇదే అనుకుంటే దాని పక్కన బిల్డింగ్ చూడండి, అది కూడా నెక్స్ట్ లెవెల్. ఇవన్నీ కూడా ఇక నెక్స్ట్ స్టాప్కి వెళ్ళిపోదాము. నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి చూసేది. చలో అక్కడికి వెళ్ళిపోదాం నడురి.